హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లైఫ్. ఇది వచ్చేసి మాకు కొత్తగా తీసుకున్న 253 లీటర్స్ డబల్ డోర్ కన్వర్టబుల్ ఫ్రీజర్ అండి. ఆఫ్టర్ 1 month ఆఫ్ రివ్యూ దీని యూసేజ్ అండ్ పవర్ కన్జంప్షన్, ఫీచర్స్ ఇవన్నీ ఒకసారి మీకు రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎవరైతే కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నారో విత్ సమ్ లేటెస్ట్ ఫీచర్స్ ఇది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి శాంసంగ్ డబల్ డోర్ 253. ఇది వచ్చేసి మనకి యూనిట్స్ ఎంత కన్జ్యూమ్ అయితే ఇది ఇచ్చాడు 195 యూనిట్స్ పర్ ఇయర్. అండ్ యూ కెన్ సీ ఇక్కడ 253 లీటర్స్, స్టోరేజ్ వాల్యూమ్ 234. యాక్చువల్గా డబల్ డోర్కి వీళ్ళు రేటింగ్ ఇవ్వకూడదు, బట్ ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది. వచ్చేసి మనకి కన్వర్టర్ మీద కూడా రన్ అవుతుంది విత్ 2 CFL బల్బ్స్ తోటి. అండ్ ఇది వచ్చి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోటి వస్తుంది. సో స్టెబిలైజర్ యూసేజ్ మనకి అంతగా ఏమీ ఉండదు, డైరెక్ట్గా ప్లగ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. ఇది ఫ్లక్చువేషన్స్ ఉంటే మాత్రం స్టెబిలైజర్ యూజ్ చేసుకోవడం బెటర్, పవర్ ఫ్లక్చువేషన్స్ అయినా సరే. ఇది వచ్చేసి రిలయబిలిటీ 21 years దిస్ టెస్టెడ్ దాని గురించి. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్రిడ్జ్ ఓవర్ వ్యూ. ఫ్రిడ్జ్ అయితే డీసెంట్గా నీట్ లుక్ తోటి ఉందండి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో గ్రే కలర్ వస్తుంది ఇది, సారీ. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం మనం బిగ్ బిలియన్ డే సేల్ అప్పుడు. మోస్ట్లీ ఆఫ్టర్ 2 రిఫ్రిజిరేటర్స్ మాకు ఇది 3rd రిఫ్రిజిరేటర్ వచ్చిందండి. ఫస్ట్ వర్ల్పూల్ ఆర్డర్ పెట్టాము, అది విత్ డిఫెక్టివ్ వచ్చింది. అండ్ సెకండ్ సేమ్ రిఫ్రిజిరేటర్ బట్ డ్యామేజ్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకి 3rd రిఫ్రిజిరేటర్. ఇది ప్రాపర్ ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ తోటి మనకి పర్ఫెక్ట్గా రావడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఈ ఆన్లైన్ సేల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండి. ఈ బోటంలో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్లో దెబ్బతినటం జరుగుతుంది. మెయిన్గా మనం ఈ చూసుకుంటే బెటర్ సరిపోతుంది. ఇది వచ్చేసి మేము మొత్తం చెక్ చేసుకున్న తర్వాత తీసుకున్నాము. ఇది ప్రాపర్గా అంతా పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫినిషింగ్ అంతా ప్రాపర్గా అంతా ఉంది. అండ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది మనకి అన్బాక్సింగ్ దాంట్లోనే వస్తుంది. ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఇవన్నీ ఉంటుంది. అండ్ యూసేజ్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ దీంట్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మేము జస్ట్ ఫర్ ఐడియా గురించి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఇది డిఫాల్ట్ ఉంటుంది, మ్యాగ్నెటిక్తో వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ఓవర్ వ్యూ. ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా డీసెంట్ లుక్ తోటి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వీల్ ఇది కింద బ్యాలెన్సింగ్ ఒకటి చూసుకోవాలి మేజర్గా మనం. యాజ్ పర్ కంపేర్ టు గ్రౌండ్ లెవెల్ని బట్టి కూడా ఇది కొంచెం అడ్జస్ట్మెంట్స్ తోటి ఇష్యూ అవుతుందండి. బట్ ఒక పొజిషన్ దగ్గర పెట్టిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బయట మనకి ఇలా వస్తుంది, డిజిటల్ ఇన్వర్టర్ లోగో ఎంబ్లమ్ తోటి ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కన్వర్టబుల్ ఫ్రీజర్ అని చెప్పేసి ఉంటుంది. మన ఆపరేషన్స్ అన్నీ కూడా మనం మోస్ట్లీ అవుట్ సైడ్ నుంచే ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు మేము టోటల్గా కంప్లీట్ ఫ్రిడ్జ్ కిందే వాడుతున్నాము. ఇది వచ్చేసి ఇదంతా ఫ్రిడ్జ్ అండి. ఇది మనం టెంపరేచర్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఇది మేము ఓవరాల్గా కంప్లీట్ పైన కింద 2 కంపార్ట్మెంట్స్ మొత్తం కూడా మేము ఫ్రీజర్ మీదే పెట్టుకున్నాము. యాజ్ ఇఫ్ మనకి స్టోరేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం వద్దు అనుకుంటే పైన వచ్చేసి ఫ్రీజర్ కింద కన్వర్ట్ అవుతుంది, అండ్ కింద వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది వచ్చేసి జస్ట్ ఇక్కడ మన మిడిల్ బటన్ని ఒక 3 seconds పట్టుకుంటే అది కన్వర్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు పైన -90°C ఉందండి, కింద వచ్చేసి మనకి 3°C తోటి రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అండి. దిస్ ఈజ్ నామినల్ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది యూజువల్లీ. అండ్ పెద్ద పవర్ కన్జంప్షన్ కూడా ఏమి డిఫరెన్స్ రాదు ఈ 2 పాయింట్స్ మీద ఉంటే. అండ్ మనకి ఇమీడియట్గా కొంచెం పవర్ కూలింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్ పవర్ కూలింగ్ అనేసి ఉంటుంది.
దాన్ని 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మాత్రం మనకి పవర్ కూలింగ్ అనేది వస్తుంది. అండ్ దట్ ఈజ్ లైక్ హై పవర్ కన్జంప్షన్ వస్తుంది, కొంచెం ఫాస్ట్గా కూలింగ్ అనేది జరుగుతుంది, అంతకుమించి ఏముండదు. అండ్ కంప్లీట్గా ఫ్రీజర్ కూడా ఇక్కడ మనం 3 సెకండ్స్ పట్టుకుంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు పవర్ ఫ్రీజ్ అండి. ఇమీడియట్గా ఫాస్ట్ కూలింగ్ అవుతుంది. లైక్ మనం ఐస్ క్యూబ్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటే చేయొచ్చు. ఇమీడియట్గా కొంచెం ఫాస్ట్ కూలింగ్ తోటి అవుతుంది. ఇక్కడ ఈ బటన్ వస్తుంది, మళ్ళీ 3 సెకండ్స్ పట్టుకుంటే నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇది అడ్జస్ట్మెంట్స్ అండి. సో ఇప్పుడు -90 డిగ్రీస్ పైన మనకి ఫ్రీజర్ ఉంది, కింద వచ్చేసి 3 డిగ్రీ సెల్సియస్ తోటి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది నార్మల్గా మిడిల్ బటన్ ఒక 3 సెకండ్స్ పట్టుకుంటే కంప్లీట్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. సో ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం ఈ ఫ్రిడ్జ్లో. మోస్ట్లీ మనకి పవర్ కన్జంప్షన్ అనేది మాత్రం బెస్ట్ అనేది, యూటిలైజేషన్ అంతా నార్మల్, స్టోరేజ్ కొంచెం నార్మల్గా కావాలి, ఒక 4 మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మాత్రం వీ కెన్ గో విత్ 3 డిగ్రీ సెల్సియస్ మొత్తం కంప్లీట్గా మనం ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఐస్ క్యూబ్స్ కానీ ఏమైనా మనం బాగా ఫ్రీజర్లో యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం కన్వర్ట్ చేసుకొని ఫ్రీజర్లా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కన్వర్టబుల్ ఫ్రీజర్ టాప్ అండి. సో ఇది లోపల మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి థిక్నెస్ కూడా మనకి బాగానే ఇచ్చారు, థిక్నెస్ కూడా బాగుంది, బాడీ బిల్డ్ కూడా క్వాలిటీ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇది వచ్చేసి మూవబుల్ ట్రే. ఇక్కడ ఐస్ మేకర్ అంటే మూవబుల్ ఐస్ మేకర్ చేసుకోవచ్చు మనం. ఇది ట్విస్టర్, ఐస్ చేసుకోవచ్చు దీంట్లోనే మనకి ఇమీడియట్గా. యాజ్ ఇఫ్ ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి మనకి 3 డిగ్రీ సెల్సియస్లోనే కంప్లీట్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్స్ అన్నీ కూడా లోపల బ్యాక్ ఎండ్లో వచ్చేస్తుంది కాబట్టి మీకు బయటికి అంత ఏం కనబడదు. అండ్ ఇవి వచ్చేసి మనకి సైడ్లో కూడా మనకి 2 ట్రేలు ఇవ్వటం జరిగింది, ఏమైనా చిన్న చిన్న బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఫోమ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఇట్స్ ఫైన్. శాంసంగ్ కొంచెం రిలయబుల్ కాబట్టి మనం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి కింద కంపార్ట్మెంట్. ఇది మోస్ట్లీ మనకి వచ్చేసి కొంచెం డీసెంట్ స్పేసే ఇచ్చారు. ఇది ఫ్రెష్ రూమ్ అని చెప్పేసి మిల్క్ ప్యాకెట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇది ఈజీ స్లైడ్ అని ఇచ్చారండి. ఇది కొంచెం బాగుంది ఈ ఫీచర్. ఏమైనా రెగ్యులర్ ఐటమ్స్ని మనం ఇక్కడ పెట్టుకొని యాడ్ చేసుకుంటే మరీ లోపల దాకా చూడకుండా ఫ్రంట్కి లాక్కుండా ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంది, కన్వీనియంట్గా ఉంటుంది. జస్ట్ మనం పుష్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇంకొక ట్రే ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మాయిస్ట్ ఫ్రెష్ జోన్ అని చెప్పి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది కూడా బాగుంది. అండ్ అన్నీ కూడా టెంపర్డ్ గ్లాసెస్ అండి, ప్రాబ్లం ఏం లేదు. వెయిట్ కూడా పెట్టి చూసాము, ఇట్స్ హోల్డింగ్ గుడ్ వెయిట్. ఇక్కడ మామూలు ఏదో పెట్టారండి. అండ్ దిస్ ఈజ్ ద లైక్ డియోడరైజింగ్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఏమైనా బ్యాడ్ స్మెల్ కానీ అట్లాంటివి ఉంటే ఫిల్టరింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. మనం స్మెల్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారండి. ఇది టాల్ బాటిల్స్ కోసం టాల్ బాటిల్ గార్డ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ స్ప్రైట్ ఒకటి ఉంది, 1.25 లీటర్స్ స్ప్రైట్ బాటిల్ పెట్టాము. ఈవెన్ ఇంకొక 2 లీటర్స్ బాటిల్ వరకు అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్ ట్రే ఫైన్. ఇది కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు మొత్తం. ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏమైనా బాటిల్ కావాలంటే మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కూడా మేము కొంచెం దాన్ని హైట్లో పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ట్రే. సో ఓవరాల్గా ఇది డీసెంట్ ఫ్రిడ్జ్ అనే చెప్పుకోవచ్చు ఒక 4 ఫ్యామిలీకి. అండ్ ఇది వచ్చేసి మనకి అలారం కూడా ఉంటుంది. యూ కెన్ సీ లిజన్ దట్ బీప్ సౌండ్స్. ఇప్పుడు మన డోర్ ఓపెన్లోనే ఉంది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అంటిల్ డోర్ క్లోజ్ అయ్యేంత వరకు. సో
ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ డోర్ క్లోజ్ అయ్యేంత వరకు మనకి అలారం ఇస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కింద ఫ్రిడ్జ్లోనే మనకి లైట్ ఇచ్చారు, పైన ఫ్రీజర్లో లేదు. అండ్ లైట్ విషయానికి ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు, విచ్ గివ్స్ మంచి లైటింగ్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్ ఫినిషింగ్ యూసేజ్ అయితే ఇదండి. ఇది వచ్చేసి మనకి 1 month అవుతుంది ఫ్రిడ్జ్. ప్రజెంట్ అయితే ఇది ప్రాపర్ వర్కింగ్ కండిషన్ అండ్ కూలింగ్ కానీ ఐస్ మేకింగ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో 253 లీటర్స్ ఈ సెగ్మెంట్లో అనుకున్న వాళ్ళు శాంసంగ్ ఇది అయితే ప్రిఫర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను 1 month నుంచి వాడుతున్నాను కాబట్టి ఆఫ్టర్ యూసేజ్ నేను చెప్తున్నాను కొంచెం. ఎందుకంటే ప్రీవియస్ తీసుకున్న వాటితో చూసుకుంటే ఇది కొంచెం బెటర్నే ఉంది. ప్రీవియస్ మాది హెయిర్ కంపెనీ నుంచి తీసుకున్నాం, అది చిన్న ఫ్రిడ్జ్ అయిపోవటం వల్ల ఇది మార్చాము. సో దిస్ ఈజ్ నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదండి పవర్ కన్జంప్షన్లో దీనికి. సో వీ కెన్ గో విత్ శాంసంగ్. బట్ ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ వాటిలో ప్యాకింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అంతకుమించి వేరే ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రిడ్జ్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా వస్తుంది విత్ ఆల్ ఫీచర్స్. ఒక కామన్ ఫ్యామిలీ, సింపుల్ ఫ్యామిలీకి సరిపడా అన్ని ఫీచర్స్ తోటి కంప్లీట్ కన్వర్టబుల్ స్టోరేజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చాలా సూటబుల్ అయ్యే ఫ్రిడ్జ్ మనకి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్లో అయితే. అండ్ దట్స్ ఇట్. Hope you like my this review and video on this